ఎస్సీలు ఆదివాసీలపై జరుగుతున్న అన్యాయాలను వారు మాత్రమే ఎదుర్కోవాలా, మరి వారిని రాజకీయంగా వాడుకుంటున్నవారు కానీ లేకపోతే మావోయిస్టుల పేరుతో వీళ్ళని పావులుగా వాడుకున్న వారు మాత్రం వీరికి ఏమాత్రం మద్దతు తెలపరా? వీరిపై జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించరా? వీరు బాధితులు అయినప్పుడు వీరికి మద్దతుగా నిలబడరా? ఈ విషయాన్ని ఎందుకు మాట్లాడుతున్నారంటే, రీసెంట్గా రాధా అనే ఒక దళిత అమ్మాయిని ఇన్ఫార్మర్ అనే నెపంతో మావోయిస్టులు నరికి చంపడం జరిగింది. మరి ఆ విషయంలో ఏ దళిత సంఘం కూడా ముందుకు రాలేదు. కేవలం ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి, కొన్ని జాతీయవాద దళిత సంఘాలు మాత్రమే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కావచ్చు, లేకపోతే కోస్గిలో కావచ్చు, బయటికి వెళ్ళి నిరసన వ్యక్తం చేయడం ఖండించడం జరిగింది. మరి అంబేద్కర్ వాదం పేరుతోటి కానీ లేకపోతే బహుజన వాదం పేరుతోటి కానీ ఎన్నో సంఘాలు ఉన్నప్పటికీ కూడా ఎవరు ముందుకు రాలేదు. ఎందుకు? మావాలంటే భయమా, లేకపోతే అక్కడ అగ్రకులాలు ఉన్నారో లేరో, వాళ్ళు ఉంటేనే మాకు గిట్టుబాటు అవుతుందని ఒక కుసంస్కారం. రెండో విషయానికి వస్తే, మొన్న 4-5 రోజుల క్రితం ఆసిఫాబాద్ జిల్లా జైనూరులో ఒక ఆదివాసీ మహిళపై మగ్దూమ్ అనే ఒక ముస్లిం మతం ఉన్నది ఆమెను ఆటో ఎక్కించుకొని ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళి అత్యాచార యత్నం చేస్తాడు. ఆమె ప్రతిఘటించడంతో పక్కనే ఉన్న ఒక బండరాయి తీసుకొని ముఖపైన కొడతాడు. ఆమె తీవ్ర గాయాల పాలయ్యి పడిపోతుంది. ఆమెను అక్కడే వదిలేసి అతను పారిపోతాడు. చాలాసేపటి తర్వాత స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇస్తే హాస్పిటల్ తరలించడం జరుగుతుంది. మరి బెటర్ ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కు మనం తరలించిన తర్వాత మొదట దీనిని యాక్సిడెంట్ కేసు అనుకున్నారు. అప్పుడు ఎందుకంటే ఆమె మతిస్థిమితం కోల్పోయింది. ఆమె స్కూల్లోకి వచ్చిన తర్వాత జరిగిన విషయాన్ని చెబితే పోలీసులు నిందితుడు మగ్దూమ్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు హత్యాయత్నం కేసులు నమోదు చేయడం జరిగింది. మరి ఇవి నిత్యం తరచూ ఎస్సీలపైన ఆదివాసీలపైన ఎందుకు జరుగుతున్నాయి? చట్టాల్లో లోపాలు ఉన్నాయా, లేకపోతే పోలీసులు కేసులు నీరుగారుస్తున్నారా, లేకపోతే కుహార లౌకికవాదం పేరు మీద వాళ్ళకు రాజకీయ పార్టీల అండదండలు ఉన్నాయా? నేను ఈ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నానంటే, రాధా చేస్తే ఎవరు మాట్లాడు. ఇక్కడ చూస్తే కొన్ని ఆదివాసీ సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఉద్యమించి అక్కడ జైనూరు మండలం బంధుకు పిలుపునిచ్చి ఆ నిందితులు ఉరియాలని ఆదివాసీ సంఘాలు మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు. మిగతా ఎవరు కూడా ఈ విషయం మాకు పట్టదన్నట్టు మూసుకొని కూర్చున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఎస్సీలు ఆదివాసీలు, ఈ కమ్యూనిస్టులు కానీ లేకపోతే కోన సెటిలర్ పర్సన్ కానీ ఎవ్వరు మనకు ఏ సహాయం చేయరు, మనకు వినుదాడుగా నిలబడరు. మనమే ధైర్యంగా ఉండాలి. మన కుల సంఘాలను మనం సంఘటితం చేసుకోవాలి. ఎప్పుడైతే మన వైపు చూస్తున్నారో కళ్ళు చూస్తున్నారో గుట్లు వీకేయాలి. వారికి తగిన గుణపాఠం కూడా చెప్పాలి. ఈ చర్య ద్వారా మనందరూ జాగ్రత్త పడతారని కోరుకుంటూ సెలవు.